మనం ఈ విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే పూజ అన్న దాంట్లో దాదాపుగా ఇందులో ప్రతి విషయం కూడా అర్థం కవర్ అవుతూ ఉంటుంది. మనకి ఈ స్వామినారాయణ సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయం, భక్తి సంప్రదాయం సంగతి అందరికీ తెలుసు. అందులో అతి ముఖ్యమైనది సత్సంగం. సత్సంగం ఈ భూమిపైన స్థాపించి కలియుగంలో ఒక సత్సంగం ద్వారానే మనం ముక్తిని మోక్షాన్ని పొందగలమని ఎప్పుడైతే భాగవత గ్రంథంలో శ్రీ మహావిష్ణువు ఉద్ధవుడికి చెప్పడం జరిగిందో, దాన ధర్మాలు, తపస్సు, ఏమి చేసినప్పటికీ, సేవ ఏమి చేసి, ధ్యానం, జపం ఏమి చేసినప్పటికీ కూడా మీరు సత్సంగం నాకు చాలా ప్రీతికరమైనది, సత్సంగాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు మాత్రమే ముక్తిని అతి త్వరగా పొందుతారు, ముఖ్యంగా కలియుగంలో చెప్పడం. ఆ రకంగానే పరమాత్మ స్వయంగా ఈ భూమిపై అవతరించి సత్సంగాన్ని స్థాపించడం, ఆయనే కొన్ని నిర్దేశాలు ఇవ్వడం, అవన్నీ మన యొక్క భాగ్యంగా భావిస్తూ అటువంటి సమయంలో మనం ఈ భూమిపై పుట్టడం కూడా మన యొక్క మహద్భాగ్యంగా, మన మహిమను మనం తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సత్సంగంలో ఒక దీక్ష అన్నది అవసరం. సామాన్యంగా మనం ఏం చేస్తామంటే ఏదన్నా పూజకి వెళ్తాం, గుడికి వెళ్తాం, ఏదో అష్టోత్తరమో సహస్రమో చేస్తాం, లేదా కాసేపు ధ్యానం చేసుకుంటాం, వచ్చేస్తాం. అది కాదు. కేవలం ఇక్కడ ఒక సత్సంగాన్ని స్థాపించడం జరిగింది. మనం మందిరానికి వెళ్ళాము అంటే సాధు సత్పురుషులు, హరిభక్తులు అందరూ భగవన్మూర్తి ముందు ఎదుట అందరూ కూడా సమావేశం అయ్యి, సత్సంగ సమావేశం అయ్యి అందరూ కూడా ఒక గంట పాటు ఆ సభని, ఆ సత్సంగాన్నిలో లీనమవ్వాలి అన్నది ఈ కలియుగంలో సరైనటువంటి పూజా పద్ధతి. అయితే మనం ఈ సత్సంగం అనేది దీక్ష కింద తీసుకోవాలి. ఎట్లాగైతే ఒక గృహస్థాశ్రమంలో మనం ప్రవేశించినప్పుడు ఒక పూజ ద్వారానో, ఒక పెళ్ళి అనేటువంటి తంతు ద్వారానో ప్రమాణాలు చేసుకుంటూ ఒక దీక్షను తీసుకుంటాం. ఈ గృహస్థాశ్రమంలో ధర్మ అర్థ కామ మోక్షాలని నేను పొందడానికి ఇద్దరం కూడా, పతి సతి ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేస్తాము, ఎవరి మోక్షాన్ని వాళ్ళు పొందుతాము అనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని, ప్రతిజ్ఞను తీసుకొని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాం. అలాగే మన ఆత్మకి ముక్తి కూడా జరగాలి అంటే, భగవంతుడి సాన్నిధ్యాన్ని జీవితంలో ప్రతిక్షణం అనుభవించాలి అంటే అది సత్సంగ ద్వారానే సాధ్యం. కాబట్టి సత్సంగ దీక్ష అనే గ్రంథాన్ని మహన్ స్వామి మహారాజ్ వారు కూడా ఒక 315 శ్లోకాల చిన్న పాకెట్ బుక్ సైజులో కూడా మనకు అందజేయడం జరిగింది. అది అన్ని భాషల్లో లభ్యమవుతుంది. మనకి మన స్వామినారాయణ మందిరంలో కూడా, సికింద్రాబాద్ మందిరంలో కూడా ఒక 25 రూపాయలకి మనకు ఆ బుక్ కూడా దొరుకుతుంది. అందులో ఈ సత్సంగ దీక్ష అన్నది ఒక ఆశ్రయ దీక్షా మంత్రం ఇవ్వడం జరిగింది. ఆశ్రయ దీక్షా మంత్రం అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే సత్సంగంలోకి వస్తామో మనలో ఒక రకమైన పరిపూర్ణత కావాలి. ఏంటా పరిపూర్ణత? ధన్యోస్మి, నేను చాలా ధన్యుణ్ణి. పూర్ణకామోస్మి, నాకు ఎటువంటి కోరికలు లేవు. నాకు ఉన్న చిన్న చిన్న కోరికలు నాకు తెలియవు. నా కోరికలు నాకు మంచి చేస్తాయో చెడు చేస్తావో నాకు తెలియవు, కానీ సర్వం భగవంతుడికి అర్పిస్తున్నాను. కాబట్టి నేను పూర్ణకామోస్మి, నిష్పాపో, ఎటువంటి పాపము లేనివాడిని. నిర్భయ, ఎప్పుడైతే భగవంతుని అభయం నాతో ఉందో నేను నిర్భయంగా ఉంటాను. సుఖీ, తద్వారా నేను సుఖంగా ఉంటాను. ఎప్పుడు? అక్షర గురు యోగేన స్వామినారాయణ ఆశ్రయాత్. ఎప్పుడైతే అక్షరమైనటువంటి గురువుగారు ద్వారా నేను స్వామినారాయణ భగవాన్ ఆశ్రయిస్తానో అప్పుడు నేను ధన్యుణ్ణి, పూర్ణకాముణ్ణి, నిష్పాపిని, నిర్భయుణ్ణి, సుఖంగా ఉంటాను అన్నటువంటిది మనకి ఆశ్రయ దీక్షా మంత్రం ద్వారా ఇందులోకి మనం దీక్షను తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నిత్య పూజ, ఈరోజు విషయం అంది ఏమిటంటే నిత్య పూజ. ప్రతిరోజు పూజ చేసే విధానం మనకి అదే సత్సంగ దీక్షా గ్రంథంలో శ్లోకం 52 నుంచి 75 వరకు కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది మీ పుస్తకాల్లో మీరు రిఫర్ చేసుకోవచ్చు. సత్సంగ దీక్షలో ఆ పూజా పద్ధతి మొత్తం కూడా అందులో ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని అంగాలు, ఈ నిత్య పూజలో మనం చేసేటువంటి కొన్ని విషయాలు మనం తెలియకుండా కొన్ని చేసేస్తూ ఉంటాం.
చాలా యాంత్రికంగా చేస్తూ ఉంటాం. కానీ యాంత్రికంగా చేస్తున్నప్పటికీ ఫలితం ఉన్నా అది తెలుసుకొని భావయుక్తంగా మనం చేసినట్లయితే దాని యొక్క ఫలితం అధికంగా ఉంటుంది, ఎన్నో లక్షల కోట్ల రెట్లు ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ విషయం మనం తీసుకోవడం చాలా మన అదృష్టం, మన భాగ్యంగా భావిస్తూ ముందుకు మనం వెళ్ళి ప్రయాణం చేద్దాం. ఇందులో ఎట్లా చేస్తాం? ముందు మూర్తులను పెట్టుకొని మనం తర్వాత మొట్టమొదటగా మంత్ర జపం చేస్తాం. మంత్ర జపం ఎట్లా చేస్తామో మన సంప్రదాయంలో మాల తీసుకొని ఆ మాలతో మంత్ర జపం చేస్తూ ఉంటాం అన్నది స్వామినారాయణ 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 అనే మంత్రం. మూల మంత్రాన్ని భగవాన్ స్వామినారాయణ స్వయంగా ఇచ్చిన మంత్రాన్ని, మహామంత్రాన్ని ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆ రోజుల్లో వారు డైరెక్ట్గా సమాధి స్థితికి వెళ్ళిపోయేవాళ్ళు. సమాధి స్థితి రావడానికి అష్టాంగ యోగ సాధన చేస్తే తప్ప ఆఖరి స్థితి సమాధి స్థితి. అటువంటి స్థితి కూడా ఈ స్వామినారాయణ మంత్రం ద్వారా వచ్చేటువంటి మహామంత్రం అన్నమాట ఇది. అటువంటి మంత్రాన్ని అప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ మంత్ర జపాన్ని మనం మాల ద్వారా చేస్తూ ఉంటాము. అయితే ఈ మంత్ర జపం ఎందుకు చేయాలి అంటే, సాధారణంగా మన నిత్య జీవితం చూసుకున్నట్లయితే మనం ఎన్నో యంత్రాలు వాడుతూ వచ్చాం. మొదటి నుంచి ఎడ్ల బళ్ళ దగ్గర నుంచి, ఆ తర్వాత పంపు సెట్ల దగ్గర నుంచి వ్యవసాయం తీసుకున్నట్లయితే ఇవాళ వంటగదిలోకి మిక్సీలు వచ్చేసాయి, గ్రైండర్లు వచ్చేసాయి, ఫ్రిడ్జ్లు వచ్చేసాయి, ఇక జ్యూసర్లు వచ్చేసాయి. ఇక ఒకటేమిటి అన్ని రకాల యంత్రాలు వచ్చాయి. దేనికి వచ్చాయి? ఆ యొక్క యంత్రాలన్నీ కూడా మనకి సుఖాన్ని ఇవ్వడానికి, శారీరక సుఖాన్ని ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని తంత్రాలు వచ్చాయి. తంత్రం అంటే ఏంటి? ఆ తంత్రం కాదండి. తంత్రం అంటే ఏంటంటే మన బుద్ధి వాడు ఉపయోగించి ఏదన్నా ఒక వ్యవస్థని సరిగ్గా పనిచేసేలా చేయడం, అంటే ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా చేయడానికి తంత్రం, ప్లానింగ్ అన్నమాట. అలాంటివి కూడా వచ్చాయి. అది దేనికి? ఒక రకమైనటువంటి సౌలభ్యం కోసం అది కూడా మనం వాడతాం. కానీ ఎక్కడైతే యంత్రం పనిచేయదో, ఎక్కడైతే తంత్రం పనిచేయదో అక్కడ మంత్రం మాత్రమే పనిచేస్తుంది. ఎందుకు అంటే మంత్రానికి ఒక పవిత్రమైన శక్తి ఉంది. ఎందుకు ఆ శక్తి ఎలా వచ్చింది ఆ మంత్రానికంటే, ప్రతి మంత్రం కూడా మనం గమనిస్తే అందులో భగవంతుని మహిమని చెప్తూ ఉంటాం. ప్రతి క్షణం భగవంతుని మహిమను ఎప్పుడైతే చెప్తూ ఉంటామో అది మనకి సహజంగానే మనకి శాంతి అన్నది ఇస్తుంది. మనం దాదాపుగా ప్రతి మందిరంలోనూ అష్టోత్తరం సహస్రం చేస్తూనే ఉంటారు. మీరు వినే ఉంటారు. అష్టోత్తరం చెప్పేది ఏమిటి? భగవంతుని యొక్క గుణగణాలు, ఆయన లక్షణాలు, ఆయన మహిమ. దాంట్లో కూడా చెప్పేది అదే. అట్లాగే మన సహజానంద నామావళి ఉంది. మన గుండెలో ఎవరైనా మన ఇంద్రానికి వచ్చి ఉంటే, మహాపూజ ఎవరైనా హాజరై ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సహజానంద నామావళి అని చెప్పేసి మన సహజానంద స్వామి యొక్క నామావళిని మనం మంత్రం జపం చేస్తూ ఉంటాం. అందులో సహజానంద స్వామి యొక్క మహిమంతా కూడా ఒక్కొక్క మంత్రంలోనూ ఇమిడి ఉంది. దానివల్ల ఏమవుతుంది మనకి? అలాగే విష్ణు సహస్రనామాలు, ఇది అందరికీ తెలిసిన విషయం. విష్ణు సహస్రనామాలు, విష్ణువు యొక్క అనంత నామాల్లో కొన్ని 1000 నామాలు మనం తీసుకొని ఆయన మహిమని మనం మనసారా ఆత్మ ద్వారా మనం శాంతిని పొందడానికి ఉపయోగిస్తాం. ఆ మహిమ ఉంది మంత్రంలో. దానివల్ల మనకి ఏం జరుగుతుంది? అమూల్యమైన వాటి మీద మన ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడైనా సరే ఓ గాజు పెంకు పక్కన ఒక వజ్రం ఇస్తే మన ప్రేమ దేని మీద ఉంటుంది? గాజు పెంకు మీద ఉంటుందా, వజ్రం మీద ఉంటుందా? వజ్రం మీదే ఉంటుంది. ఎందుకని? దాని అమూల్యమైన తెలుసు మనకి, దాని విలువ చాలా విలువైందన్న విషయం మనకు తెలుసు, అది ఎక్కువ కాలం ఉంటుందని తెలుసు, అది ఎంతకాలం మన దగ్గర ఉండేది అంత విలువ దాన్ని పెరుగుతూ పోతుంది తప్ప విలువ తగ్గే సమస్య లేదని మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నదాన్ని మహిమ గలది, విలువ పెరిగేది అని మనం అనుకుంటూ ఉండాలి. అది మనకి తెలుసు. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి భగవంతుడు, మనకి శాంతినిచ్చే భగవంతుడు, ఆయన లక్షణాలు అనంతమైన లక్షణాలు ఉన్నటువంటి భగవంతుడు, వారి మీద ఎప్పుడైతే మంత్రజపం చేస్తూ ఉంటామో భగవంతుని ఎడల మన ప్రేమ ద్విగుణీకృతం అవుతుంది. ఎప్పుడైతే ఆ ప్రేమ ద్విగుణీకృతం అవుతుందో ఆయన మహిమ పైన ఒక దృఢత్వం వస్తుంది. ఎవరు ఏమి చెప్పినా ఆ మహిమ నుంచి మనం సడలలేము. ఈ మధ్యలో ఎటువంటి మిఠాయి చూపించినా, బంగారం చూపించినా, వజ్రాలు చూపించినా, పెద్ద పెద్ద రాజ్యాలు మనకిచ్చినా, లోకాలు మనకిచ్చినా కూడా అవేమి మనకి చిన్న చిల్లర పెంకులు అనిపిస్తాయి. నేను బ్రహ్మలోకాధిపత్యం చేస్తాను రావయ్యా అన్నా కూడా అది కూడా అశాశ్వతమే, అది కొంతకాలమే ఉంటుంది. బ్రహ్మ ప్రళయం వరకే అది ఉంటుంది. కాబట్టి అది నాకు అవసరం లేదు. నాకు ఎప్పటికీ ఆనందాన్ని ఇచ్చేది, అమూల్యమైనటువంటిది భగవంతుని ప్రేమ, భగవంతుడి యొక్క భక్తి నాకు కావాలన్నటువంటి మహిమ మనలో పెరుగుతూ వస్తుంది. అప్పుడు ఇలా ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మనకి భగవంతుని సాక్షాత్కారం జరుగుతుంది. మన అంతరంగంలో భగవంతుని సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు ఏమిటి? మన కళ్ళు మూసుకుంటే
మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసినాయో, ఈ మధ్యలో జరిగిన సంఘటనలో, లేకపోతే ఈ మధ్య జరిగిన సంఘటనలో కళ్ళు మూసుకోగానే అవి కనిపిస్తూ ఉంటాయి మనసులో. కానీ సరైన మంత్రజపం చేసిన వారికి ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మన అంతరంగంలో భగవంతుని సాక్షాత్కారమే జరుగుతుంది. భగవంతుని ప్రతిరూపమైనటువంటి ప్రకట గురు మహంత్ స్వామి మహారాజు వారి ద్వారా మనం భగవంతుడు భక్తుడు సంబంధం ఏర్పరచుకుంటాం. ఆయనే సాక్షాత్ భగవంతుడిగా, మనం భక్తుడిగా ప్రత్యక్షంగా ఆయన ఉండడం చూసి ఆయనతో మనం సంభాషించేటువంటి పరిస్థితి కూడా మనకి కలుగుతుంది. అటువంటిది ఈ మంత్రజపం యొక్క ఎందుకు అన్న విషయానికి మీకు ఒక రకమైన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే మన మంత్రం ఏమిటి అంటే స్వామినారాయణ మంత్రం. ఇప్పుడే ఇంతకుముందే మనం ధుని చేసాం, అందరూ సభ ముందు వచ్చినట్లయితే అందరూ గమనించే ఉంటారు. స్వామినారాయణ స్వామినారాయణ అని మనం మంత్రం చేసుకుంటూ వచ్చాం. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇక్కడ స్వామి అంటే గుణాతీతానంద స్వామి, మూల అక్షర బ్రహ్మ. నారాయణుడు అంటే సహజానంద స్వామి. సో వీరిరువురిని భగవంతుడు భక్తుడు, నరుడు నారాయణుడు, ఆ రకంగా మనం పూజించడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక అర్థం ఏమిటంటే స్వామితో కూడిన నారాయణ, స్వామితో కూడిన నారాయణ అన్నది. ఇంకా మూడోది ఏమిటి అంటే మనం స్వామిలాగా మారి, అంటే స్వామి అంటే ఏంటి, అక్షరుడుగా, అక్షర బ్రహ్మగా. అంటే మహాస్వామి మహారాజ్ చెప్తారు ఒక మంత్రం, అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి. నేను అక్షరుడును అయినప్పుడే పురుషోత్తముడికి దాసుడిగా నేను ఉన్నప్పుడే నాకు ముక్తి, ఆనందం, బ్రహ్మానందం కలుగుతాయి అని అర్థం అన్నదనమాట. సో స్వామినారాయణ యొక్క అర్థం ఈ రకంగా ఆ మంత్రంలో నిగూఢమై ఉన్నాయి. సో ఇటువంటి భావంతో కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే నేను అక్షర రూపుణ్ణై భగవంతుడి సేవ చేస్తాను, నేను అక్షర రూపుణ్ణై భగవంతుడికి అంకితం అవుతాను అని భావంతో స్వామినారాయణ 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 ఆ అర్థంతో కనుక మనం చేస్తూ ఉన్నట్లయితే మనకి భగవంతుడికి మనకు ప్రకట స్వరూపమైనటువంటి మన మహాస్వామి మహారాజ్ ద్వారా ఒక బంధం అన్నది ఏర్పడుతుంది. అయితే ఈ మంత్రజపం ఎలా చేయాలి, ఇది కూడా ప్రతిదానికి పద్ధతి ఉంటుంది కదమ్మా, అదేమిటో తెలుసుకున్నాం. మరి అది ఏ రకంగా చేస్తే చేసే పద్ధతి ఏమిటి, ఆ విధానం ఏమిటి, మనకి ఎందుకు చేయాలి, ఎందుకు పద్ధతి కావాలి అంటే దాని పూర్తి ఫలితం మనం రావడం కోసం మనం చెప్పిన విధానంలో మాన్యువల్లో ఏం చెప్పారో ఆ రకంగా చేస్తే మనకి దాని యొక్క పూర్తి విలువ, పూర్తి ఫలితం మనకి దక్కుతుంది. ఇక్కడ ఏంటి, మొట్టమొదటిగా ఏం చేయాలంటే చాలా ఏకాగ్రతతో చేయాలి, ఏకాగ్రతతో చేయాలి. అంటే ఏంటి, స్థిరమైన మనస్సు అసలే కోతి, చంచలమైంది. ఆ చంచలం కాకుండా దానిని స్థిరంగా పెట్టాలి. ఎవరిపైన స్థిరంగా, భగవంతుని రూపం పైన స్థిరంగా పెట్టాలి. ఇక్కడ మంత్రమే రూపం అనుకున్నాం, మంత్రం చదువుతున్నప్పుడు మనం కూడా భావించాం ఏమిటి, నేను అక్షరుణ్ణై పరమాత్మకి దాసుడుగా ఉన్నాను, నేను అక్షరుడునై అంటే ఆత్మగా నేనుండి పరమాత్మకి దాసుడుగా ఉన్నాను అన్న భావనతో మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అది ఆటోమేటిక్గా అది మనకి ఒక ఏకాగ్రతని తీసుకొస్తుంది. ఆ ఏకాగ్రత వచ్చినప్పుడు మనం చేసినట్లయితే ఆ మంత్రం యొక్క మనకి ఫలితం బాగా ఉంటుంది. ఉదాహరణకి ఒకసారి స్వామినారాయణ భగవాన్ ఉన్న రోజుల్లోనే, ఆ రోజుల్లో ఆయన భక్తులు చాలామంది క్షత్రియులు ఉండేవాళ్ళు. కాతీ దర్బార్స్ అని, గుజరాత్లో దర్బార్ అంటే రాజులు అన్నమాట, కాతీ జాతి వారు అనమాట, వాళ్ళంతా క్షత్రియులు అనుకోండి. వాళ్ళందరినీ ఒకసారి ఒక సత్సంగ సమావేశంలో స్వామినారాయణ భగవాను ఒక ప్రశ్న అడగడం జరిగింది. మీరందరూ పూజ చేస్తూ ఉంటారు కదా, నిత్య పూజ, అందులో మంత్రజపం చేస్తుంటారు మాలల ద్వారా. చేస్తున్నప్పుడు మీరు ఎన్ని మాలలు చేస్తారు రోజుకి అని అడిగితే మనం ఏం చెప్తామండి, మనం ఎప్పుడు కూడా కొన్ని ఎక్కువే చెప్తాం కదా. అయితే ఒక ఆయన 100 అన్నాడు, ఇంకా 200 అన్నాడు. ఒక ఆయన అయితే మరీ ఎక్కువ చెప్పి ఇంకా ఎక్కువ ఆయన స్వామి నన్ను భగవంతుని దృష్టిలో పడాలని ఇంకా ఎక్కువ చెప్తాం అనమాట. 500 అని చెప్పాడు ఒక ఆయన. చెప్తే ఆయన ఏం మాట్లాడాల, స్వామి పరమాత్మకు తెలియదు ఎవరెంత చేస్తున్నారో ఎలా చేస్తున్నారో. అప్పుడు ముక్తానంద స్వామి పక్కనుంటే ముక్తానంద స్వామిని వైపు చూసి, స్వామి మీరు ఎన్ని చేస్తారు అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పారు, నేను మహా కష్టం మీద ఒక 50 చేయగలుగుతున్నాను అని. అతి కష్టం మీద ఒక రోజులో అటువంటి మహానుభావుడు, అటువంటి పరమ సాధువు ఆయన 50 మించి చేయలేకపోతున్నాడు చూడండి. అప్పుడు ఎందుకు అంటే ఆయన చెప్తారనమాట, మాల చేస్తున్నప్పుడు ఆ 108 ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూసలన్నీ చేస్తున్నప్పుడు
ప్రతి పూస మీద కూడా భగవంతుని రూపాన్నే నేను దర్శనం చేసుకుంటూ ఉండాలి మనసులో. ఒక్క పూసలో కూడా దర్శనం పక్కకి వెళ్ళిందా ఆ మాలంతా నాకు వ్యర్థమైపోయినట్లే, అది మాల చేయనట్టే లెక్క అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టేవారు అనమాట ఆయన. ఆ రకంగా చేసినప్పుడే మనకి ఏకాగ్రత అన్నది వస్తుంది. ఆ ఏకాగ్రతని మనం తెలుసుకోవాలి. కాబట్టి అప్పుడు అన్నారన్నమాట స్వామినారాయణ భగవాన్, ఇప్పుడు మీ అంచనా వేయండి, మీ 500 ఎక్కువ, ఈ 50 ఎక్కువ, ఏది ఎక్కువ? సంఖ్యాపరంగా చూస్తే 500 చాలా ఎక్కువ అనిపిస్తోంది, కానీ 50 అన్నది చాలా విలువైనది. అంటే ఏంటి? రాశి కన్నా వాసి ముఖ్యం. ఎన్ని ఎక్కువ చేశానన్నది కాదు, ఎంత బాగా చేశానన్నది ముఖ్యం. సో రాశి కన్నా వాసి ముఖ్యం అనే విషయం మనం గ్రహించాలి. ఇంకొకటి ఎట్లాగా ఏకాగ్రత ఒకటి ఉండాలి మంత్రజపం చేస్తున్నప్పుడు. రెండోది నిష్కామభావంతో చేయాలి. నిష్కామభావం అంటే ఏ కోరిక లేకుండా ఎలా చేస్తామండి? అంటే ఉంది ఇక్కడ కోరిక, కేవలం భగవంతుని ప్రసన్నత కోసమే మనం చేయాలి. ఒకసారి చూడండి, మన చిన్న పిల్లలు, ఊహ తెలియకుండా ఉన్న పిల్లలు తల్లిదండ్రులు కూర్చుంటే వాళ్ళు ఏదో చేసి ఆడుతూ మన వైపు మొహం చూస్తూ ఉంటారు. వాడు తోచింది వాడు చేస్తూ ఉంటాడు, కానీ మన వైపు చూసి మనం నవ్వుతున్నామా, మనం ఏమైనా మెచ్చుకున్నామా లేదా మన వైపు చూస్తూ ఉంటాడు. అక్కడ ఏమన్నా వాడికి ఏమన్నా ఫలితం ఉందా? ఏమీ లేదు. వాడికి కావాల్సిన అమ్మా నాన్న ప్రసన్నత. అలాగే మనం కూడా ఏమిటి, మనం మాలలు చేసేది కేవలం భగవంతుని ప్రసన్నం చేసుకోవడం కోసమే. ఆయన ఒకటే చెప్పారు, రోజుకి ఇన్ని మాలలు చేయండి అన్నారు. మన పూజలో చూసినట్లయితే నిత్య పూజలు అది కూడా చెప్పేస్తాను మీకు. ఈ మాలలు అన్నది కనీసం 5 చేస్తామమ్మా, 5 నుంచి 10 దాకా చేయొచ్చు. చేసి ఒక మాల తపోమాల చేయాలి. తపోమాల అంటే నీలకంఠవర్ణి మీ యొక్క విగ్రహం చూస్తున్నారు కదా, ఒంటి కాలు మీద తపోమాల కూడా ఇలా చేసి ఒక తపోమాల కూడా చెయ్యాలి. ఇట్లాగా 6 మాలలు మనం ప్రతిరోజు పూజలో చేస్తామన్నమాట. మీకు తెలియడం కోసం చెప్పాను. అది నిష్కామ భావంతోనే చేయాలి, ఎటువంటి భావం మనం పెట్టుకోకూడదు. అయితే సకామ భావాలు, మనకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు భగవంతుడినే ప్రసన్నం చేసుకుంటూ మొదలు పెడతావో నీకేం కావాలో ఆయన ఆటోమేటిక్గా చూసుకుంటాడు. నీకేం కావాలో నీకు ఆటోమేటిక్గా ఆయన, పిల్లవాడికి ఏం కావాలో తల్లిదండ్రులకు బాగా తెలుసు, వాడి ఊహ తెలియనప్పుడు. మనం కూడా ఊహ తెలియదని అనుకోవాలి భక్తి విషయంలో. అలా అనుకున్నప్పుడే భగవంతుని ప్రసన్నత చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం భగవంతుని ప్రసన్నత చేయగలుగుతామో, మనకి చిన్నపిల్లకి ఎలాగైతే ఆకలిస్తే వాడికి ఆకలేకముందే మనమే గమనించి ఇప్పుడు ఆకలిస్తుంది అని అన్నం రెడీ చేసి పెడతామో, అదే రకంగా ఆయన కూడా మనకి ఎప్పుడు ఏది మనకి ఇవ్వాలో ఇస్తూ మన భక్తిలో ఆటంకం రాకుండా చూసుకుంటారు మన ప్రకట గురు మహన్స్వామి మహారాజు వారు. అది మనం తెలుసుకోవాలి. అంటే సకామభావం అందులో నిష్కాభావంలో కలిసిపోయింది. ఇక మనకి వేరే చేయాల్సిన అవసరం మనకి లేదు. ఒకవేళ ఏదన్నా కోరిక తీరలేదు, ఇలా చేసినా కూడా అనిపించింది అనుకోండి, అది కూడా అయినా కూడా ఏదైతే ఉత్తమ ఫలితం ఉందో, మనమేమి పతనం కాం భక్తిలో, మన యొక్క ముక్తిలో పతనం అయ్యే సమస్య లేదు. అందులో ఇంకా 10 రెట్లు ముందుకే వెళ్తాం, కానీ మనం పడే సమస్య లేదనమాట. అది మనం గమనించాలి. ఈ మంత్రజపం యొక్క లాభం ఏమిటి? మనకు అలవాటు కదండి, మన యొక్క కలియుగంలో మామూలే, నాకేంటి, ఏది చేసినా నాకేంటి. మరి ఇప్పుడు నాకేంటి లాభం అని అంటే, దానికి యుఎస్ఏలో, అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ హెబర్ట్ బెన్సన్ ఆయన ఒక రీసెర్చ్ చేశారు. అసలు ఏంటి మంత్రజపం ఇంత చేస్తుంటారు, వీళ్ళంతా చేస్తుంటారు, దానివల్ల ఏమైనా ఫలితం ఉందా అని చెప్పేసి టెక్నికల్గా చూస్తే ఆయనకి తెలిసింది ఏంటంటే, ఒక 20 నిమిషాల పాటు ఉదయం, 20 నిమిషాల పాటు సాయంత్రం కనుక మంత్రజపాన్ని పైన చెప్పిన విధంగా, అంటే ఏకాగ్రతతో అట్లాగే నిష్కామభావంతో చేసినట్లయితే 8 గంటల పాటు సరైన సుఖ నిద్ర. ఇప్పుడైతే ఎవరన్నా పోతారో 8 గంటలు, ఈరోజు ఎవరు నిద్రపోవట్లా, 2-3 గంటల తప్ప ఎవరు పడుకోవట్లా, కానీ ఒక 8 గంటల పాటు సుఖమైన నిద్ర ఎవరైతే పడుకున్న తర్వాత వారికి ఎటువంటి అమ్మ చాలా హాయిగా ఉంది, ఈరోజు బాగా నిద్ర పట్టిందనే భావన కలుగుతుందో, ఎలాగైతే శరీరం ఉత్తేజంగా హాయిగా ఉంటుందో అటువంటి ఫలితం వస్తుంది అని శాస్త్రీయంగా కూడా ఆయన నిరూపించడం జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది? మంచి నిద్ర పడితే బీపీ నార్మల్గా ఉంటుంది. అలాగే ఏదైతే హార్మోన్లు ఉంటాయి, బాడీలో హార్మోన్స్ ఉంటాయో, మనకి చాలామంది చూడండి నొప్పులు ఎక్కువ ఉంటాయి బాడీ నిండా. ఎందుకని? ఎక్కడ ఏది హార్మోన్ సరిగ్గా లేదో అది సరిగ్గా డెవలప్ అవ్వలేదన్నమాట బాడీలో, అక్కడ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ జరుగుతుంటుందో ఈ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, కాబట్టి శారీరకంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఒకసారి యోగిజీ మహారాజుని మనలాంటి భక్తులు ఒకటి అడిగారు. ఏమడిగారయ్యా అంటే, ఇది అందరికీ చాలా ముఖ్యమైన విషయం అండి. అష్టగ్రహ కూటమి వచ్చింది ఆ సంవత్సరం,
ఆ సంవత్సరం ఏమొచ్చింది? అష్టగ్రహ కూటమి. అంటే ఆ 8 గ్రహాలు ఒకే లైన్లోకి వచ్చేసాయి. అది చాలా డేంజర్ అని చెప్తారు. అది చాలా ప్రళయాన్ని సృష్టిస్తుంది, అది చాలా మానవాళికి చాలా ఒక ఉత్పాతాన్ని క్రియేట్ చేస్తుందన్న విషయం భయపడుతూ ఉంటారు. అదే భయాన్ని మన భక్తులు కూడా యోగిజీ మహారాజ్ గారి ముందు వ్యక్తపరచడం జరిగింది. స్వామి మరి ఇట్లా వస్తుంది, మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన ఒక్కటే చెప్పారు, మనం చేస్తున్న మంత్రం ఏమిటి? మహామంత్రం, స్వామినారాయణ మంత్రం. మీరు ఎట్లా చేస్తున్నారు? నిష్కామ భావంతో, ఏకాగ్రతా భావంతో చేస్తున్నప్పుడు దాని యొక్క ఫలితం ఏమిటి అని చెప్పమంటారని చెప్పి కాలము కానీ, కర్మ కానీ, మాయ కానీ ఈ 3 కూడా మిమ్మల్ని ముట్టుకునే సాహసమే చేయవు అని చెప్పడం జరిగింది. చూడండి, అలాగే మహాస్వామి మహారాజ్ గారు చెప్తారు చక్కగా, అయ్యా వేసవకాలం వచ్చింది, విపరీతం ఎండగా ఉంది, వాళ్ళు చూస్తున్నాం, వడగాలు పూస్తున్నాయి, బయటకు వెళ్ళొద్దని నోటీసులు ఇస్తున్నారు. మనం కూడా ఇంట్లో ఉంటున్నాం, ఇంట్లో ఉన్నా కూడా వడగాలు తగులుతూనే ఉంది. ఎప్పుడు తగలకుండా ఉంటుంది? ఏసీ వేసుకుంటాం. అలాగే ఎలాగైతే శరీరానికి నీకు ఏసీ అవసరమైనప్పుడు విపరీత పరిస్థితుల్లో ఏసీ ఎలా అనుకుంటున్నావో, అలాగే నీ మానసికంగా, ఆత్మపరంగా లోపల అంతఃకరణలో ఉన్నటువంటి ఆందోళనని, బాధని, బెంగని, భయాన్ని, వాటన్నిటినీ కూడా ఆ వేడిని ఎలా తట్టుకోవాలి అంటే ఈ యొక్క మంత్ర జపం అనేటువంటి ఏసీ ద్వారానే సాధ్యం. ఇది ఎవరైతే మన అనుకున్నట్టుగా చేస్తున్నారో ఈ మంత్ర జపాన్ని వారికి అనుభూతిలోకి వచ్చేసి ఉంటుంది. నేను ప్రత్యేకంగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అనుభూతి నాకు కూడా వచ్చింది కాబట్టి నేను కూడా చెప్పగలుగుతున్నాను. మీరు కూడా అది చేసి చూడండి. ఆ ఏసీ లోపల అట్లాగా పనిచేస్తుంది. ఆ ఏసీ పేరేంటి? మనసులో పుట్టే ఏసీ పేరు ప్రగాఢమైన శాంతి. ప్రగాఢమైన శాంతి. అది గాఢమైన శాంతి. ఏదో మళ్ళీ అల్లల్లాడే శాంతి కాదు, ఇలా గాలి వస్తే పోయేది కాదు, దీపంలో కాదు. అది మంత్రజపం యొక్క విశేషం అండి. తర్వాత మనం ఏం చేస్తాం? మాల చేసిన తర్వాత ప్రదక్షిణ చేస్తాం. మన పూజా మందిరంలో భగవంతుడి చుట్టూ ఎన్ని చేస్తాం? 11 ప్రదక్షిణలు చేస్తాం. ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రదక్షిణ అంటే ఏంటి అది మనం తెలుసుకుందాం. ప్రదక్షిణ అంటే ఏంటి అంటే భగవంతుణ్ణి కేంద్రంగా చేసుకొని భగవంతుడి చుట్టూనే మన యొక్క జీవితాన్ని అల్లడం. భగవంతుడే కేంద్రం, భగవంతుడే ఆకర్షణ, భగవంతుడు మాత్రమే నాకు గురి, ఆయనే కేంద్రము. సో ఆయన చుట్టూనే నేను తిరుగుతాను, మాయ చుట్టూ నేను తిరగను అని అనుకోవడం అనమాట. అంటే ఈ భగవంతుడి కేంద్రంగా చేసేదాన్నే ప్రదక్షిణ అని అంటారు. అయితే కొన్నిసార్లు మనం భగవంతుడు నమ్ముతామండి, పూజ చేస్తారంటే చేస్తామండి, పండుగలు చేస్తారంటే బాగా చేస్తామండి, అన్నీ బాగా చేస్తామండి, మా ఇంట్లో అందరూ పూజ చేస్తామండి, అందరూ గుడికి వెళ్తామండి. కానీ సరైన సమయంలో భగవంతుడిని కేంద్రంగా మనం పెట్టుకోం. దానికి ఉదాహరణగా చెప్తారు, పాండవులు మనందరికీ తెలుసు. పాండవులకి ఎప్పుడు కూడా వారు నమ్మింది శ్రీకృష్ణ పరమాత్మని మాత్రమే నమ్మారు. శ్రీకృష్ణ పరమాత్మని మాత్రమే వాళ్ళు నమ్మి ఆయన ఏం చెప్తే అది చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా చిన్న పొరపాటు చేశారు. ఏం చేశారు? ఎప్పుడైతే జోదానికి పిలిచాడో దుర్యోధనుడు, అప్పుడు మాత్రం శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పలా, వెళ్ళమంటావా ప్రభు, వద్దంటావా అని ఒక్క విషయాన్ని అడగలేదు. మనం కూడా చాలా చేస్తుంటాం. మనం స్వామి దగ్గరికి, సాధువు గారి దగ్గరికి వెళ్ళి మనం ఫలానా ఇది చేద్దాం అనుకుంటున్నా స్వామి, ఏం చేద్దామని అడగం. ఎందుకని? మన మనసులో ఒకటి ఉంటుంది, ఇదే చేయాలని. అప్పుడు వెళ్ళి అడిగితే ఆయన కాదంటారేమో అని చెప్పడం మానేస్తాం. ఆయన కాదంటారేమో అని మనం ఆయనకి చెప్పడం మానేస్తాం. అదే పొరపాటు పాండవులు చేశారు. శ్రీకృష్ణ పరమాత్మతో జూదం ఆడేశారు. దాంతో ఏమైంది? సర్వం నాశనం అయింది. కాబట్టి భగవంతుని కేంద్రంగా పెట్టుకున్న వారు ప్రత్యక్ష భగవానుడు, ఇప్పుడు ఎవరున్నారు? మహాస్వామి మహారాజు వారు. వారి యొక్క సలహాలు తీసుకుని వారి జీవితాన్ని నడపాలి. కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను నడుపుతానంటే వచ్చేటువంటి అటు అంత కర్మ సిద్ధాంతాలకు వెళ్ళిపోతుంది. ఆ కర్మకు మళ్ళీ నేనే బాధితుడిని, మళ్ళీ నేనే ఆయన్ని ప్రారంభం కోసం మళ్ళీ నేను జన్మలో ఎత్తాల్సి వస్తుంది. అయితే ఎలా చేయాలి ప్రదక్షిణ అంటే, ప్రతి ప్రదక్షిణానికి 11 ప్రదక్షిణలు అని చెప్పా కదండి. ప్రతి ప్రదక్షిణం చేయంగానే మళ్ళీ మూర్తి ముందు నిలబడి, భగవంతుని మూర్తి ముందు నిలబడి భగవంతుడి వైపు తదేక దృష్టి నిలిపి దర్శనం చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రదక్షిణ చాలా నెమ్మదిగా చేయాలి, అడుగులో అడుగు వేసుకుంటూ చేయాలి. కానీ టకటకటక ఎన్ని 1 2 3 4 5 6 7 8 అలా లెక్క వేసి ప్రదక్షిణ చేస్తే అది నీ చుట్టూ నువ్వు తిరిగినట్టే తప్ప భగవంతుడి చుట్టూ తిరిగినట్టు కాదు. నీ చుట్టూ నువ్వు తిరిగితే ఉపయోగం ఉంది, భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతుంది. కానీ ఎవరి చుట్టూ తిరిగితే ఉపయోగం? సూర్యుడి చుట్టూ తిరిగితేనే ఉపయోగం. భూమి మీద అన్ని విషయాలు జరుగుతాయి. అన్ని పగలు రావాలి, రాత్రి రావాలి, జీవాలన్నీ బతకాలి, చెట్లన్నీ బతకాలి. ఇవన్నీ జరగాలంటే ఏం జరగాలి? తప్పకుండా
తన చుట్టూ దాన్ని తిరగడం కాదు, సూర్యుడి చుట్టూ తిరగాలి. నీ చుట్టూ నువ్వు తిరుగు కాదంట్లా, కానీ నువ్వు ఆ తిరిగేది ఎప్పుడు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూనే తిరుగు. అలా భగవంతుడి చుట్టూ తిరుగుతూనే తిరుగు నెమ్మదిగా. అప్పుడు కూడా ప్రార్థన చేస్తూ తిరగాలి. ఏమిటా ప్రార్థన? భగవంతుడా, నీవే నా జీవితానికి కేంద్రం, నీవే నాకు కేంద్రం, నేను కూడా ప్రతి క్షణం నా జీవితంలో నిన్నే కేంద్రంగా భావిస్తాను. అంటే ప్రతి క్షణాన్ని కూడా నేను నిన్నే స్మరిస్తూ ఉంటాను, కాబట్టి నువ్వు కేంద్రంగా నా జీవితం నడవాలి అని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. నువ్వే నా కేంద్రంగా ఉండాలి. పొరపాటున ఎప్పుడైనా అటు ఇటు డీవియేట్ అయినా కూడా నువ్వు మళ్ళీ గురుత్వాకర్షణ శక్తితో నన్ను మళ్ళీ వెనక్కి లాక్కో. నీ యొక్క ఆకర్షణ శక్తితో ఆ కేంద్రం కాబట్టి నువ్వు నన్ను లాక్కునే శక్తి నీకే ఉంటుంది, లాక్కొని మనం అటువంటి ప్రార్థన చేసే ప్రదక్షిణలు ఫలితాన్ని ఇస్తాయి. ఇది మనం ప్రదక్షిణ గురించి. మూడోది దండవత్ ప్రమాణం. తర్వాత ఏం చేస్తామండి? నేను పూజ అయిన తర్వాత దండవత్ ప్రణామం చేస్తాం. అంటే ఏమిటి? అంటే సాష్టాంగ నమస్కారాలు అంటారు మన తెలుగులో. దండము అంటే కర్ర. ఒకప్పుడు పెద్ద రైతులు వాడేవాళ్ళు కదా, చేతి కర్ర, పెద్ద కర్ర పట్టుకుని వెళ్తూ ఉండేవాళ్ళు పొలాలకి, దాన్ని దండము అంటారు. దండవత్ అంటే భూమిపైన పడేయడం, ఆ కర్రను నెట్ట నీళ్ళగా నిలబెట్టకుండా భూమిపైన పడుకోబెట్టడం. అంటే మన శరీరం దండం అనుకున్నట్లయితే మనం శరీరం నేలపైన పడుకోబెట్టేశాడు. అంటే ఏంటనమాట? సర్వం భగవంతుడికి అర్పించి ఆయనకి సాష్టాంగం అని దాన్ని దండం అంటారనమాట. అంటే మహంత్ స్వామి అంటారు, ఏమంటారో తెలుసా? ఇలా సాష్టాంగ దండవత్ చేస్తే ఏంటి ఫలితం? ఏ భావంతో చేయాలి అంటే దాస్య భావంతో. నేను నీ దాసుడను, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను, నీవు చెప్పినది మాత్రమే చేస్తాను. ఒకవేళ యజమాని దగ్గర నౌకరుంటే ఏం చేస్తాడు? నౌకరు యజమాని చెప్పిందే చేస్తాడు, కానీ మళ్ళీ దాన్ని బుర్రవాడి ఈయన ఎందుకు ఇలా చెప్పాడు, తప్పు చెప్పాడేమో, ఒకవేళ మర్చిపోయి ఉంటాడు, ఇది చెప్పడు జనరల్గా, ఎందుకు అయితే పొరపాటు ఉంటుందిలే అని చెప్పి తన మాట చెప్తాడు. అక్కడికి వెళ్ళి మెసేజ్ చెప్పినారా అంటే చెప్పడు. యజమాని ఏ భావంతో నీకు చెప్పాడు అన్నది నేను బుర్ర ఉపయోగించావంటే నువ్వు సరైన సేవకుడివి, దాసుడివి కానే కాదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా యజమాని ఏం చెప్పాడో అదే నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. అదే ఉదాహరణ యోగిజీ మహారాజ్, మన భగత్జీ మహారాజ్ విషయంలో చెప్తారు. గుణాతీతానంద స్వామి ఆయన గురువు గారు, ఆయన ఒకసారి భగత్జీ మహారాజ్ని పిలిచి, భగత్జీ నువ్వు వెళ్ళి మన గిర్నార్ పర్వతాన్ని పిలుచుకురా అన్నాడు. దాన్ని పిలుచురా అన్నాడు. పర్వతాన్ని పిలిచి రావడం ఏంటి అనే విషయం ఆలోచించలా భగత్జీ మహారాజు. లేచి వెళ్ళిపోతున్నాడు. చుట్టుపక్కల సత్సంగంలో ఉన్న వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా ఈయన పెద్ద అమాయకుడు దొరికాడండి మనకి, ఇదేమిటి ఆయన ఏది చెప్పాడు అనుకో, కొండను ఏమైనా పిలుస్తారా, కొండ పిలిస్తే వస్తుందా, ఇటువంటివన్నీ కూడా అనుకుంటుంటే ఆయన ఒకటే అన్నాడు, గురువుగారు నాకేం చెప్పారు, పిలుచుకురమ్మన్నారు, నేను వెళతా పిలుస్తా అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి ఆ యొక్క శిఖరానికి తల అనిచ్చి, స్వామి అయ్యా గిర్నార్ పర్వతం స్వామి రమ్మన్నారని చెప్పి వచ్చేసాడు. ఆ రకంగా మనం చేయాలి, కానీ ఆ దాసభావాన్ని వ్యక్తపరచడం కోసం ఇవన్నీ మనకి ఉంటాయి. మహంత్ స్వామి మహారాజ్ చెప్తారు, ఒకవేళ మీరు సాష్టాంగ ప్రణామం చేసేటువంటి శక్తి మీలో ఉంటే, అది మీరు చేయకపోతే, శక్తి ఉండి మీరు చేయకపోతే అది భగవంతుడికి ద్రోహం చేసినట్లే అని అంత తీవ్రంగా చెప్పారు. కాబట్టి దీన్ని బట్టి మన యొక్క దాని విలువ అర్థమవుతోంది. అయితే ఈ సాష్టాంగం అంటాం. సాష్టాంగంలో అంటే ఏంటంటే అష్ట అంగాలు అనమాట. అంటే 8 అంగాలు భగవంతుడికి మనం ఇచ్చేసినట్టుతో కలిసి చేసినట్టు. అవి ఏమిటి 8 అంటే లలాటం, రెండోది కళ్ళు, 3 చేతులు, 4 వక్షస్థలం, 5 కాళ్ళు, 6 దృష్టి, 7 వాణి, 8 మనస్సు. ఇవి అష్టాంగాలు. వీటన్నిటితో కలిపి నేను ప్రణామం చేస్తున్నానని అర్థం. అందులో మీరు గమనిస్తే ఇందులో 8లో 6 వచ్చే ఈ స్థూల శరీరానికి సంబంధించినవి, ఒక 2 వచ్చి సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. అదే మహిళల విషయానికి వస్తే వాళ్ళు పంచాంగ ప్రణామం చేయాలి. అంటే ఇందులో ఏం పంచాంగాలంటే చేతులు, కాళ్ళు, లలాటం, వాణి, మనస్సు, ఇవి మాత్రమే. ఆ 5టితో కనుక వాళ్ళు చేసినట్లయితే మనకి అది సాష్టాంగ దండవత్ కింద వస్తుంది. అయితే మరి వాణిని అంటే, వాణి అంటే తెలుసు కదా, వాక్కు. ఈ వాక్కుని మనస్సుని ఎందుకు కలిపారు ఇందులో అని అంటే, మనందరికీ తెలిసిన విషయమే, మనోవాక్కాయ కర్మలు అంటాం. మనం ఏ కర్మ చేసినా ఈ 3టితో కలిపే చేస్తాము. ఏమిటవి? ముందు మనసులో ఆలోచిస్తాం, తర్వాత దాని గురించినటువంటి మాటలు ఆడతాం,
తర్వాత ఏం చేయాలో దాన్ని మనం శరీరంతో చేస్తాం. సో మనోవాక్కాయ కర్మలు చేస్తాం కాబట్టి ఈ యొక్క మూడిటిని కూడా మనం భగవంతుడికి అర్పించి చేయాలి. అయితే సాష్టాంగ దండవతం లాభాలు ఏమిటి అంటే శారీరకమైన లాభాలు ఎన్నో ఉన్నాయి. అంటే నిన్న చెప్పినట్టుగా హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా రిలీజ్ అవుతాయి బాడీలో. అలాగే 3-4 యోగాసనాలు కలిసి ఉన్నాయి ఇందులో. నమస్కారాసనం ఒకటి, ఏకపాదోత్తాసనం ఒకటి, భుజంగాసనం ఒకటి, ఈ 3 ఆసనాలు కలిపి ఇందులోనే ఉన్నాయి. కాబట్టి మన యోగాసనాలు వేసిన ఫలితం కూడా మనకు వస్తుంది. జనరల్గా యోగాసనాలు ఎందుకు చెప్తారు? నొప్పులు తగ్గడం కోసం చెప్తారు. మెడ నొప్పి వచ్చిందంటే ఈ ఆసనం వేయండి, నడుము నొప్పి వచ్చిందంటే ఈ ఆసనం వేయండి, ఇట్లా రకరకాల, అలా అరగట్లేదంటే ఈ ఆసనం వేయండి, నరాలు ఏంటో బలహీనంగా ఉన్నాయి అంటే ఈ ఆసనం వేయండి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇందులో మనకి వచ్చేస్తాయి. కాబట్టి అది బ్రహ్మాండమైనటువంటి, మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది ప్యాంక్రియాస్ అంటారు. ప్యాంక్రియాస్ అంటే ఏంటి? ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే దాని గ్రంథిని ఏమంటారు? ప్యాంక్రియాస్ అంటారు. ఆ ప్యాంక్రియాస్లో ఎప్పుడైతే యాక్టివ్గా పనిచేస్తుందో ఈ డయాబెటీస్కి అవసరమైనటువంటి హార్మోన్ కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇకపోతే ఆధ్యాత్మిక లాభం ఏమిటి? ఆధ్యాత్మిక లాభం ఏంటంటే మనలో నమ్రతాభావం పెరుగుతుంది. నమ్రతాభావం, వినమ్రత పెరుగుతుంది. దానివల్ల ఏమిటి? అహంభావం, అహంకారం తగ్గుతుంది. ఎప్పుడైతే అహంగా తగ్గుతుందో కోపం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తెలుసు కదండి, అన్నిటికన్నా భయంకరమైనది ఏమిటి? కోపమే. మనకు తన కోపమే తన శత్రువు అని మనం ఎప్పుడు చిన్నప్పుడు చదువుతున్నాం. కాబట్టి ఆ కోపం రాకుండా ఉంటే కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి? ఇప్పుడు ప్రార్థనకు వచ్చాం. ప్రార్థనకు వచ్చేటప్పటికి దీని గురించి కూడా ఒకసారి రీసెర్చ్ చెప్పింది ఏంటంటే, జనరల్గా ఒక గత 50 ఏళ్ళుగా ఈ ప్రపంచంలో కొత్త కొత్త తంత్రాలు కనుక్కున్నవి ఏమిటని లిస్ట్ చేస్తే చాలా కనుక్కున్నారు. ఫ్రిడ్జ్లు కానీ, కార్లు కానీ, ప్లేన్స్ కానీ, ఇప్పుడు ర్యాకెట్లు అన్నీ కనుక్కున్నారు. కానీ ఇవన్నీ కనుక్కున్నా కూడా అతి ముఖ్యమైనది ప్రార్థన అని ఎందుకు చెప్పారంటే, ఇన్ని కనుక్కున్నా కూడా అవన్నీ కూడా ఎంత బాగున్నా కూడా అవన్నీ కూడా అశాశ్వతమైనవి. వాటి వల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. పోగొట్టుకోవచ్చు. వాటిని సంపాదించాలంటే బోల్డ్ డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు సంపాదించడానికి మళ్ళీ అధర్మమైనటువంటి మార్గాలు తొక్కాలి. అవన్నీ అంటే మన యొక్క ధర్మ పదాన్ని వదిలేసి వెళ్ళవలసి వస్తుంది. అంత డబ్బులు సంపాదించుకొని ఇవన్నీ కొనుక్కున్నా అవేమి శాశ్వతం కాదు. వాటి వల్ల వచ్చే ఫలితం మనకి ఏమాత్రం ఉపయోగపడదు. కానీ ప్రార్థన అలా కాదు. అన్ని సకల వేళల్లో, ఏ వేళలో అయినా, ఎక్కడైనా, ఎవరైనా, ఎప్పుడైనా, ఏ స్థితిలోనైనా వాళ్ళు ప్రార్థన కనుక చేసినట్లయితే భగవంతుడితో అనుసంధానమై, అదేమి చోరీకి గురి కాదు, దాన్ని ఎవరు దొంగిలించలేరు, దానికోసం శారీరక విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు. దాని యొక్క అది ప్రార్థన యొక్క లక్షణం. అయితే భగవంతుడు ప్రార్థన వింటాడా అని నమ్మకం. అందరూ డౌట్ ఏంటంటే, భగవంతుడు ప్రార్థన చెప్తానండి నేను పూజలో, సంకల్పం ఆయనకి అందరికీ నేను సంకల్పం చెప్తాను, కానీ ఆయన వింటాడా అండి అని డౌట్ వస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణగా 2-3 ఉదాహరణలు చెప్పి మనం క్లోజ్ చేసేద్దాం. అమెరికాలో 2004లో ప్రముఖ స్వామి మహారాజ్ గారు ఒక 4000 మంది బాలబాలికల యొక్క శిబిరు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ పెద్ద వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్ అంటే స్థలం, వాళ్ళు ఉండాల్సినటువంటి నివాస స్థలం వెతుక్కోవడానికి పెద్ద హోటలే బుక్ చేయడం జరిగింది. కానీ హోటల్ రేట్లు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. అది మన యొక్క బడ్జెట్లో రావడం లేదు. అక్కడ ఒక హరిభక్తు ఉన్నారన్నమాట, కమల్భాయ్ అని చెప్పేసి. ఆ కమల్భాయ్ అని ఆయనకి అప్పచెప్పారు ఆ యొక్క విషయాన్ని. ఆ కమల్భాయ్ ఆ హోటల్ దగ్గరికి పదే వెళ్ళి వారితో చర్చలు జరిపి అంటే బార్గెన్ బేరం ఆడుతూ ఉండగా ఎప్పుడో చివరికి మొత్తానికి అది కుదిరినప్పుడు అంతా జరిగింది. శిబిరం అంతా అయిపోయిన తర్వాత కార్యకర్తలను గుర్తింపు ఉత్సవంలో వాళ్ళు ఈ కమల్భాయిని తీసుకొచ్చి, స్వామి వీళ్ళందరికీ కూడా ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయడంలో ఈయన ప్రముఖ పాత్ర వహించారు అని చెప్తే ఆయన ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు ఆయన అన్నారన్నమాట, నేనేం చేయలేదు బాపా, నేను చేసిందల్లా ఏమీ లేదు. వెళ్లే ముందు ప్రతిరోజు కూడా నేను మిమ్మల్ని మాత్రమే ప్రార్థించి మీరు ఎప్పుడు మీరు నా పక్కన ఉండేది చెయ్యండి చాలు అని ప్రార్థిస్తూ ఉండేవాడిని. మీరు నా పక్కనే ఉండేవాళ్ళు. అది అలాగా పని అయిపోయింది అని చెప్పడం. అప్పుడు ప్రముఖ స్వామి మహారాజ్ అన్న, అవును, రోజు నీ టెలిఫోన్ నాకు వస్తూ ఉండేది అనేవారు. రోజు నీ దగ్గర నుంచి నాకు టెలిఫోను వస్తూ ఉండేది అంటే ఈయన ప్రార్థన మరి ప్రముఖ స్వామి విన్నట్టే కదా. ఎక్కడ ఆ రేట్లు, ఆకాశంలో ఉన్న రేట్లు ఒకసారి భూమిపైకి వచ్చి నీకు అది అవకాశం ఇచ్చారంటే హోటల్ అతను, మన చేతితో అవుతుందా? మన గొప్పతనం అదేమన్నా కాదు. ప్రార్థనలో అంత బలం ఉంది, అంత విశ్వాసంతో ఆయన ప్రార్థించాడు కాబట్టి భగవంతుడే దిగొచ్చి గజేంద్ర మోక్షంలో ఎలాగైతే
శ్రీలింగ చెప్పక అని చెప్పేసి ఉండదు కదా. సో గజేంద్ర మోక్షంలో మీరు పటంలో అవి చూస్తూ ఉంటారు, ఆ యొక్క వాల్ పోస్టర్లో మీకు ఉంటుంది చూడండి. ఎట్లాగా ఆయన ముందేమో సుదర్శన చక్రం వెళ్ళిపోతుంటుంది, వెనకాల మహావిష్ణు పరిగెట్టుకు వస్తుంటాడు, వెనకాల గరుత్మంతుడు ఉంటాడు. గరుత్మంతుడు ఎక్కడుంటాడు? వెనకాల ఉంటాడు. గరుత్మంతుడి పైన విష్ణుమూర్తి కూర్చొని ఉన్నాడు ఇక్కడ. అంటే ఏంటి? ఆయన భక్తుడు రక్షించాలి అనేటువంటి ఆతృతలో ఎన్ని వదిలేస్తాడు కదా. సిరికింగ్ చెప్పడం చెప్పేసి మనకు పద్యం కూడా ఉంది భాగవతంలో, పోతంగా చాలా చక్కగా రాశారు కదా. ఆ రకంగా ఉంటుందన్నమాట ప్రార్థన యొక్క మహిమ, దాని యొక్క ఇది. కాబట్టి మన యొక్క ఇష్టదేవుణ్ణి, మన యొక్క గురువు గారిని కనుక మనం ఇలాగా ప్రార్థించినట్టయితే ఇది. అలాగే 2017 6 ఏప్రిల్ నాడు కంపాలాలో మహాస్వామి మహారాజ్ గారు కూడా ఒక వ్యక్తిని ఇలా అడిగారు అనమాట. మేము పూజ చేస్తుంటాం. వ్యక్తి అడిగాడు ఆ స్వామిని, ఏమని అడిగారంటే, మేము పూజ చేస్తుంటాం కదా స్వామి, ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాము, ఆ ప్రార్థనలో ఏదో చెప్పుకుంటూ ఉంటాము, అది మీకు చేరతాయా అంటే ఇప్పుడు చెప్పారు మహాస్వామి మహారాజ్, తప్పకుండా చేరుతున్నాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే మహాస్వామి మహారాజు ఆయన మీరు చూసినట్లయితే ఇందాకే మనం మహాస్వామి దర్శనం చేసుకున్నాం. ఆయన పూజ చేసే విధానం చూసాం. పూజా దర్శనం చెప్పి రోజు వస్తుంటుంది పొద్దున్నే, మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు కూడా, అది ఇంకా మంచిది. ఆయన ప్రార్థన చేస్తూ కూడా మనం చూస్తున్నా కూడా అందులో బోల్డంత ఫలితం మనకు వస్తుంది. అప్పుడు ఆయన చేసిన ప్రార్థనా పద్ధతి చూడండి ఎంత బాగా ఉంటుందో, ఎంత భక్తితో ఆయన చేస్తున్నారో ఒక్కసారి గమనించండి. ఆ భక్తి చూస్తే కూడా అందులో 100వ వంతు కనుక మనకు వచ్చినట్లయితే, మన భక్తిలో, మన పూజలో అందులో 100వ వంతు మనకు వచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు మనకి వస్తాయి. అలాగే శిక్షాపత్రి అని చూసారా, అది కూడా చదవాలి. పూజలో చివరి చేయాల్సిన పని నిత్య పూజలో శిక్షాపత్రి అని భగవాన్ స్వామినారాయణ స్వయంగా మనకు రాసి ఇచ్చినటువంటి జీవన నియమావళి, మాన్యుల్ ఆఫ్ లైఫ్, జీవితాన్ని మనం గడప. అలాగే ట్రాఫిక్ లైట్స్ ఎలా ఉంటాయో ట్రాఫిక్లో, అలాగే ఒక యంత్రాన్ని వాడాలంటే దాని యొక్క మాన్యుల్ ఎలా ఉంటుందో, అలాగే నిత్య జీవితంలో మనం ఎలా బతకాలి అన్న దానికి మాన్యుల్ శిక్షాపత్రి. ఈ శిక్షాపత్రులు ఏమి ఇచ్చారు అంటే అన్ని నియమాలు ఇచ్చారు. సో జీవన నియమావళి అనమాట. ఈ జీవన నియమావళిని ఎలా చెప్పారంటే భగవాన్ స్వామినారాయణ ప్రతిరోజు పూజ తర్వాత కనీసం అందులో ఒక నియమావళి, కనీసం 10-15 నియమావళి చదవాలి. ఆయన ఏం చెప్పారంటే, ఒకవేళ శిక్షాపత్రి చదవకుండా మీరు పూజ ముగించారు అంటే ఏదన్నా కారణం వలన మీరు ఆ రోజు ఉపవాసం ఉండవలసిందే అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఎప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోతుందో అని చెప్పిన విధంగా ఆ పూజ అయిపోయిన తర్వాత అందరికీ కూడా స్వామినారాయణ, జై స్వామినారాయణ ఇంట్లో వాళ్ళ సభ్యులందరికీ చెప్పాలి. ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కానీ, మన అక్కలు కానీ, నాన్నలు కానీ ఎవరు ఉన్నట్లయితే వారికి మనం నమస్కారం, పాదాభివందనం చేయాలి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులకి పంచాంగ ప్రమాణం చేయాలి. అందరికీ, మిగతా వాళ్ళందరికీ జై స్వామినారాయణ అని చెప్పి అప్పుడు మనం ఎప్పుడైతే ఇలా చేస్తామో కుటుంబంలో ఐకమత్యం కూడా పెరుగుతుంది. కుటుంబం అన్నది ఇప్పుడు మనసే మందిరం లాగా మన గృహమే ఒక మందిరం కింద మారుతుంది. దీనితో మనం ఆ పరమాత్మకి సన్నిధికి, పాద సన్నిధికి ఈ యొక్క ప్రవచనాన్ని అంకితం ఇస్తూ అందరి తరపున నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ నిత్య పూజలో ప్రతి వాళ్ళు కూడా ఆ ఫలితాన్ని పూర్తిగా పొందాలని, మీకు ఆ దృఢతని, ఆ శక్తిని, ఆ భక్తిని ఆ పరమాత్మ ఎప్పుడు మీ పక్క నుండి మీకు తెలియకుండానే ఆయన మీకు అందజేయాలని, కేవలం మీరు నిత్య పూజ చేయాలని సంకల్పం తీసుకొని కూర్చొని చేస్తే చాలు, ఆయన మీ చేత చేయించాలని, మీరు అందులో ఆ యొక్క శాంతిని, నిన్న చెప్పా కదా, ప్రగాఢమైన శాంతిని మీరు పొందాలని నేను ప్రగటి గురు మన మహాస్వామి మహారాజ్ వారి పాద సన్నిధికి విన్నవిస్తూ అందరికీ జై స్వామినారాయణ. అతి అద్భుతంగా మనం నిత్యము భగవంతుని ఆరాధన చేస్తూ భగవంతునితో ఎలా జీవించాలి అన్న ఒక మార్గాన్ని చాలా సులభమైన రీతిలో శాస్త్రబద్ధంగా ఎలా చేయాలి అని పరమభగవతులు మన నరసింహారావు గారు మనందరికీ కూడా అద్భుతంగా వర్ణించారు. ఇప్పుడు మన సభలో పరమభగవతులు వెంకటేశ్వరరావు గారు వేచి ఉన్నారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ కథామృతం పైన మనకి కొంత భాగాన్ని కథామృతాన్ని అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు పరమభగవతులు వెంకటేశ్వరరావు. మ్యూట్ ఉన్నారు, మ్యూట్. శ్రీ స్వామినారాయణ భగవానికి జయ, అక్షర పురుషోత్తమ మహారాజుకి జయ, గుణాత్మానంద స్వామి మహారాజుకి జయ,
जी महाराज की जय, शास्त्री जी महाराज की जय, योगी जी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, महंत स्वामी महाराज की जय, अक्षरधाम महोत्सव की जय। పరమ భగవతి నరసింహారావు గారు మనకి నిత్య పూజ ఎలా చేయాలంటే దాంట్లో ప్రతి నిత్య పూజలోని విశేషాలు, దానివల్ల లాభాలు, ఇవన్నీ కూడా మనకి చాలా వివరంగా మనకు అర్థమయ్యేలా చెప్పారు. ఈ నిత్య పూజలో మనం అసలు ఎందుకు చేస్తామని భక్తి చేస్తున్నాం. ఈ భక్తులు ఏంటంటే 2 ప్రకారాలు పెట్టారు. ఒకటి సకామ భక్తి, ఇంకోటి నిష్కామ భక్తి. సకామ భక్తి అంటే మనకు